కార్తీక పురాణం మొదటి అధ్యాయం. పూర్వం నైమిసారణ్యమునందు శస్త్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు సూత మహర్షిని ఇలా ప్రశ్నించారు. ఓ మహర్షి, జనక మహారాజునకు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన కార్తీక మహత్యమును చెప్పండి. కావున విస్తరముగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. సుతుడు సౌనకాది మహామునులతో ఇలా అన్నాడు. పూర్వము ఈ మహత్యమైన ఈ వ్రతమును ఎవరికి చెప్పారో వినండి. కార్తీక మహత్యము వశిష్ఠముని జనక మహారాజుకి చెప్పారు. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతీకి శివుడను, లక్ష్మీదేవి ఈ మహత్యము విష్ణువును చెప్పిరి. ఈ పురాణ శ్రవణము వలన సమస్త సంపదలు ప్రాప్తిస్తాయి. దీన్ని విన్నవారు జనన మరణ రూప సంసార బంధములు త్రించుకొని మోక్షము పొందుతారు. ఒకానొకప్పుడు దేవసము సిద్ధాశ్రమునకు పోవుచున్నప్పుడు వశిష్ఠుడు జనక మహారాజు గృహమునకు వెళ్ళారు. అప్పుడు ఆ జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూసి, మీరు తామర పువ్వు లాంటి కన్నుల గలవాడా, బంగారపు ఆసనం ఇచ్చి నీవు దయగలిగిన వాడివి, సదాచార్యవంతునుడవు, బాలసూర్య సమాన కాంతి గలవాడవు, సమస్త గుణ సంపన్నుడవు, నిన్ను చూసిన మాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ధన్యుడినైతిని. నేను చేయవలసిన పుణ్యం ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితృలందరూ తృప్తి నొందుతారు. మహాత్ముల యొక్క దర్శనము సంపారులకు దుర్లభము కనుక మీ రాక మాకు శుభములనిస్తుంది అని జనకుడు అంటాడు. తర్వాత ఆ వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడే, దయతో కూడినవాడే సంతోషించి రాజుతో ఇట్లనే, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. నేను ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నాను. రేపు యజ్ఞం ఉంది, కావున దానికి కావలసిన ద్రవ్యము నీవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే, తప్పకుండా నేను ఇస్తాను అని చెప్పేసి జనక మహారాజు అంటాడు. జనక మహారాజు, కానీ ద్రవ్యం ఇచ్చదను కానీ వినువారి పాపనలకు పోగొట్టు ధర్మరహస్యము మీ వలన వినాలనుకుంటున్నాము. మీకు తెలియని ధర్మములు లేవు కాబట్టి అధిక ఫలములను ఇచ్చేటి సూక్ష్మ ధర్మము నాకు చెప్పండి అని అడుగుతారు. కార్తీక మాసము సమస్త మాసముల కంటే సమస్త ధర్మముల కంటేను ఎట్లా అధికమో దానిని గురించి చెప్పండి. మీకంటే ధర్మము చెప్పువారు మాకు ఇంకెవరూ లేరు అని చెప్పగా, వశిష్ఠ మహాముని, రాజా, పూర్వమందు పుణ్యమాచరించిన ఎడల సత్యశుద్ధి కలుగును. సత్యశుద్ధి కలిగడం వలన పుణ్యమార్గమందు అభిలాష కలుగుతుంది. కనుక లోకోపకారమైన ఇది కథ చెప్పెదను వినుము. విన్నంత పాపములను నశించును. సూర్యుడు తులా సంక్రమణ కార్తీక మాసములో విన్నందున పాపములు నశించును. ఈ మాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవన్నీ కూడా మనసుతో ఏది చేసినా కూడా అక్షయముగా గలుగునని మునీశ్వరులు చెప్పారు. కార్తీక వ్రతమును తులా సక్రమమునుగా మొదలుకొని కార్తీక శుక్ల పాడ్యమి నాడు మొదలుకొని ఆరంభించవలెను. ఆరంభమందు, ఓ సర్వేశ్వర, నేను కార్తీక వ్రతము ఆచరిస్తున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి, కార్తీక మాసమందు సూర్యోదయం సమయమున కావేరీ నది యందు స్నానం ఆచరించిన వారికి మహాఫలం కలుగుతుంది. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములు పవిత్రము చేయుచు గంగానది ద్రవరూపంబు ధరించి సమస్త నదీ జలములలో ప్రవేశించి తులారాశిలో కార్తీక మాసము చెరువులందయను దిగుడు బావిలలో హరి నివసించుచుండెను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.